గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ప్రధానంగా ఇచ్చిన హెడ్లైన్ ఏంటి అనేది చూసినట్లయితే ఆదివాసీ యువకుడికి ఇంటికి పిలిచి మరి కాళ్ళు కడిగిన సీఎం అంటూ మనకు ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం మనం. తర్వాత మరొక హెడ్లైన్ చూస్తే కేసీఆర్ ఇలాకాలో దళితులకు నో ఎంట్రీ అంటూ మరొక వార్త అయితే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. ఇక ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా ఏంటి అనేది తెలుసుకోవడానికి సో హైకోర్టు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ గా ఇచ్చారు. సో అవి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ బొరుసు అంటూ మనకి ఇక్కడ మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా మరి ఒకరికొకరు ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటూ చాలా ఎంతో జోష్గా ఎంతో ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నటువంటి ఆ పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ జోరు కారు బేజారు అంటూ కూడా మనకి ఇక్కడ మరి ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి మాట్లాడడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకి హెడ్లైన్గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఆధారాలతో సహా ధరణి ఫైల్స్ అంటూ కొందరు అన్నదాతలు అందరూ కూడా అలాగే రేవంత్ రెడ్డి ఇంకా ఇతరత్ర పార్టీ నేతలంతా కూడా మరి ధరణి ఫైల్స్ చూపిస్తూ దాంట్లో ఉన్నటువంటి నష్టాలను దానిలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనకి ప్రధాన హెడ్లైన్స్ గానే ఇచ్చారు. సో ఇంకా అలాగే మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లోకి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అనేది మనకు క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే కలిసి ఉందాం రండి అంటూ ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. అంటే కమలం అలాగే బీఆర్ఎస్ ఇంకా ఇతరత్ర పార్టీలన్నీ కూడా మనమంతా కూడా కలిసి పని చేద్దాం, కలిసి నడుద్దాం, కలిసి ఉందాం రండి అంటూ ఒక వార్త అయితే మనకి ఇక్కడ సంచలనంగా ఇచ్చారు. సో అది మనం గమనించవచ్చు. అలాగే ధరాఘాతం అంటూ మనకి ఇక్కడ ధరాఘాతం అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే బియ్యం అలాగే టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నింటి రేట్లకు రెక్కలు వచ్చేసినాయి. అన్నీ కూడా ఎక్కడ కూడా ఆకాశం భూమి మీద అయితే ఉండే ప్రసక్తి లేదు. అన్నిటికీ రెక్కలు వచ్చి ఎగిరిపోతున్న పక్షులు ఏ విధంగా అయితే ఎగిరిపోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు మనకి పచ్చిమిర్చి కావచ్చు, టమాటా కావచ్చు, రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి మెయిన్ ఏవైతే థింగ్స్ మనకి యూజ్ చేస్తామో ఎక్కువగా వంటలు చేసేటప్పుడు కానీ దేనికైనా దానికి సంబంధించిన వాటన్నిటికీ కూడా రెక్కలు వచ్చేసి ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కిలో వచ్చేసి టమాటో వచ్చేసి 150 అలాగే ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి 140 అలా రకరకాలుగా ఇంకా అలాగే రైస్ వచ్చేసి కేజీ 100 రూపాయల పై మాటని ఇలా మంచి ఏది చూసుకున్నా కూడా ఆకాశాన్ని రెక్కలు చెగిరిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 200 పై మాటగానే ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. అలాగే ఇంకా మనం చూస్తే అజిత్ అంటూ ఓ కట్టప్ప ఆయన అంటూ కూడా మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా స్టార్టప్ స్టేట్ తెలంగాణగా ఉండబోతోంది అనేది కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రఘునందన్ కో హఠావో బీజేపీతో బచావో అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో అది కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ప్రధాన వార్త మనకి చూస్తే డీటెయిల్స్ ఆదివాసీ యువకుడిని ఇంటికి పిలిచి మరి కాళ్ళు కడిగిన సీఎం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ సీఎం ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా మధ్యప్రదేశ్లో మూత్ర విసర్జన ఘటనకు సంబంధించినటువంటి బాధితుడిని ఆయా ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంత సీఎం ఇంటికి పిలిచి మరి ఆయనకి మరి చైర్లో కూర్చోబెట్టి కిందంతా కూడా ఒక మ్యాట్స్ వేసి ఒక ప్లేట్ పెట్టి దానిలో ఆ యొక్క దళిత యువకుడిని ఆ యొక్క ఆదివాసీ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ మూత్ర విసర్జన వేసినటువంటి ఆ యువకుడి కాళ్ళు పెట్టి ఆ యొక్క ఆ సీఎం మధ్యప్రదేశ్ సీఎం స్వయంగా తానే క్షమాపణ చెప్పి తాను కూడా కింద కూర్చుని మరి ఆయన కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పినట్లుగా తెలుస్తుంది. గురువారం భోపాల్లోని తన నివాసానికి బాధితుడిని పిలిపించుకుని మరి స్వయంగా అతడి కాళ్ళు కడిగి క్షమాపణలు చెప్పారు. ఆ యువకుడు తనకు స్నేహితుడి లాంటి వాడని ఇలాంటి దుశ్చర్యలను సహించేదే లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా నేను క్షమాపణ చెప్తాను అంటే ఇంటికి పిలిపించుకుని మరి కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పారు అని తెలిసింది. ఆ యువకుడికి 36 ఏళ్ళు ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరి క్షమాపణ చెప్పి ఎంతో మనసు మార్చుకుని ఒక మంచి పద్ధతిలో ఆలోచించారు అంటూ కూడా పలువురు
ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ఇంక ఇది చాలా దుశ్చర్య, ఇలా చేయకూడదు నాకు స్నేహితుడు లాంటి వాడిని పట్టుకుని అంటూ కూడా క్షమాపణ కోరినట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక కేసీఆర్ ఇలాకాలో మాత్రం అసలు దళితులకు నో ఎంట్రీ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త సంచలనంగా ఇచ్చారు. సో అది కూడా చూద్దాం మనం. ఇంకా చూద్దాం, సెలూన్ షాపులోకి అనుమతి నిరాకరణ, దళితవాడలో చెట్ల కిందే క్షౌరం చేస్తామని స్పష్టం చేసినటువంటి మరి కేసీఆర్ ఇలాకాలో అంటూ ఇచ్చారు. అలాగే ఇక దశాబ్ది ఉత్సవాల్లో కూడా పంక్తి భోజనానికి రానివ్వని వైనం కూడా కొనసాగుతుంది. ఆదివాసులు కానీ దళితులు కానీ ఎవరైనా సరే కేసీఆర్ ఇలాకాలో మాత్రం నో ఎంట్రీ. కనీసం ఆ యొక్క దశాబ్దాల ఉత్సవాల్లో కూడా కనీసం దళితులకు కనీసం దళితులకు చెట్ల కింద క్షౌరం చేసుకోమని స్పష్టం చేశారు. అలాగే ఇంకా గజ్వేల్లో దశాబ్ద ఉత్సవాల్లో కూడా పంక్తి భోజనానికి కూడా రావనివ్వనటువంటి వైనం కూడా అక్కడ చోటు చేసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ జరిగే. గజ్వేల్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్లో ఈ వివక్ష కొనసాగించారు అనేది కూడా తెలుస్తుంది. తహసీల్దార్ అలాగే పోలీసులకు కూడా 30 మంది దళితులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన 30 మంది దళితులు, కానీ దళిత బహుజన ఫ్రంట్ కేవీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినప్పటికీ కూడా ఎవ్వరు కూడా స్పందించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కాంగ్రెస్ లో జోరు కారు బేజారు అంటూ మనకు ఒక విషయం అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కారు విషయానికి వచ్చినట్టయితే ప్రత్యర్థి పార్టీలో వరుస చేరికలతో గులాబీలో గుబులు మొదలైంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ అయితే క్రమంగా పుంజుకుంటూ ఉంది అంటూ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక అధికార బీఆర్ఎస్ లో మాత్రం కొంత కంగారు అయితే మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా బీజేపీలో ముఖ్య నేతలంతా కూడా హస్తం వైపే చూస్తారేమో అని ఒక డౌట్ కూడా మెన్షన్ చేశారు. సో అలాగే మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కారు మాత్రం మొత్తంగా ఏదో బేజారు అవుతుంది అన్నట్లుగా మాత్రం ఇచ్చారు. కాంగ్రెస్ లో కొంత జోరు కనిపిస్తుంది అనేది అయితే తెలుస్తుంది. ఇప్పుడు పదవులన్నింటినీ కూడా చేంజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొంతమంది కాంగ్రెస్ లో కూడా చేరే అవకాశం ఒకవేళ ఉండొచ్చేమో అంటూ కారు మాత్రం బేజారు అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఒకంత జోరు అయితే కనిపిస్తూ ఉంది అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా చూసినట్లయితే ఇంకా వలసలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా అంచనా వేశారు. అలాగే ఇంకా ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్లే యోచనలో ఉన్న వారిని అడ్డుకునేందుకు కూడా పాటలు పడుతున్నటువంటి పార్టీ అధిష్టానాలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో ఇంకా పార్టీని వేడొద్దని, భవిష్యత్తు ఉంటుందని కూడా హామీ ఇస్తున్నటువంటి బీజేపీ నేతలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా అంటూ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఒకవేళ అందరూ కూడా పార్టీ మారే అవకాశం ఉండొచ్చు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చేమో అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ అధిష్టానం అందరికీ కూడా చెప్తుంది పార్టీలో మీకు మంచి స్థానాలే కల్పిస్తాం, ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే అంటూ కూడా పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా, ఎవరిని వెళ్ళనివ్వకుండా ఉండేటటువంటి పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే కాంగ్రెస్లో జోరు కనిపిస్తుంది, కారులో బేజారు కనిపిస్తుంది అనేది మరి ప్రత్యర్థి పార్టీలో వరుస చేరికలతో గులాబీలో కొంత గుబులు మొదలైంది అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పార్టీని విడొద్దంటూ ఎన్నో పాటలు పడుతున్నటువంటి బీఆర్ఎస్, అలాగే మాజీ మంత్రికి నచ్చ చెప్పిన కేసీఆర్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా మరి మాజీ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు పార్టీలో మంచి పదవులే ఉంటాయి మీకు అని చెప్పి కూడా అధిష్టానం ప్రతి ఒక్కరిని మాట్లాడించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో నుంచి వెళ్ళొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూస్తే ప్రముఖ పోరు ద్విముఖంగా మారితే ఇంకా నష్టం ఏమని చెప్పేసి కూడా ఒక లెక్క చేయట్లేదు అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలంటే కష్టం అనే భావన కూడా వచ్చింది. ప్రభుత్వంలో ఒకవేళ ఎన్ని పార్టీలు ఇప్పుడున్న నేపథ్యంలో ఒకవేళ ఓట్లు చీలిపోతే కూడా చాలా కష్టం అవుతుంది అనే నేపథ్యంలో కూడా మరి గులాబీలో కొంత గుబులైతే మొదలైంది. కానీ ఏ మాత్రం కూడా ఎవరు కూడా పార్టీలో నుంచి ఇతర పార్టీలో చేరికలకు వెళ్లకుండా ఉండేందుకే చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి కేటీఆర్ అలాగే సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా అంటూ
మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలు ఉంటే కష్టమని భావన, టికెట్ ఆశ చూపించి కాంగ్రెస్ వారిని లాగే ప్రయత్నాలు అయితే చేస్తుంది అంటూ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ లో ఉన్న నేతలందరికీ టికెట్ల ఆశ చూపించి కాంగ్రెస్ మిమ్మల్ని లాగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకండి, ఎటు కూడా వెళ్ళకండి, మీకు పార్టీ అధిష్టానం మేరకు మీరు అందరు ఇక్కడ కట్టుబడి ఉండండి, మీకు మంచి స్థానాలు అయితే కల్పిస్తామని చెప్పడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే కొంత గుబల్ అనేది అయితే ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లోకి అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో పెట్టడం మనం చూడొచ్చు. ఇంకా బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి చంద్రశేఖర్ అంటూ కూడా మనకి ఇక్కడ మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పార్టీలో కొంత మరి ఎక్కువగా ఆయన మీద ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు ఆ పార్టీలోకి వెళ్ళడానికి. ఆ తర్వాత మిగిలి ఉన్నది ఇప్పుడు ఏంటి అనేది చూసినట్లయితే కాంగ్రెస్, ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్తుండొచ్చు అనేది ఒకటే ఒక డౌట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడాల్సింది. ఇక కీలక బాధ్యతలు ఇస్తామని కూడా గతంలో బండి సంజయ్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా పార్టీలోకి వెళ్తే మాత్రం అంత సంతృప్తిగా మాత్రం లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన్నే పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం ఉన్న ఆయన ఇంకా ఇతరులను ఏమి పార్టీలోకి ఆహ్వానించగలుగుతారు, ఇతరులకి ఏం మంచి స్థానాన్ని కల్పించగలుగుతారు అనే ఆలోచనలో కూడా చాలా మంది ఇప్పుడు నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మిగిలి ఉంది మాత్రం ఒకటి ఏంటి అంటే రంగంలోకి దిగే నేతలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళాలి అనేది కూడా ఒక వార్త అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో డీటెయిల్స్గా ఇచ్చారు. సో అది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే ఇక్కడ బండి సంజయ్ వర్సెస్ ఇక్కడ బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ బరుసు లాంటి వాళ్ళని చెప్పడం జరుగుతుంది. సో పొత్తు పెట్టుకుంటారు, కలిసి నడుస్తారు అంటూ కూడా చెప్తున్నారు. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో కలవలేదు అంటూ కూడా మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. అలాగే బండి సంజయ్ కూడా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే వాళ్ళిద్దరు బొమ్మ బరుసు లాంటి వాళ్ళు కలిసి నడుస్తారు, కలిసి పనిచేస్తారు, కలిసిపోయి కూడా ఉంటారు అంటూ మాత్రం వీళ్ళిద్దరు కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళిద్దరు ఉంటారు కానీ మాకు మాత్రం భవిష్యత్తులో పొత్తుల ప్రసక్తే లేదు, మేమైతే పొత్తుల్లో ఉండే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే బీజేపీని అధికారంలోకి తేవడమే మా లక్ష్యం అంటూ కూడా బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఇద్దరు కూడా అధికారంలోకి మా పార్టీని నడిపించుకోవడమే మా యొక్క లక్ష్యం, ఆ దిశగానే మేమంతా కూడా పయనిస్తాం, మేము ఏ స్థానం ఏ పదవులు ఎలా ఉన్నామని ఆలోచించాం కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మా అధిష్టానానికి కట్టుబడి మేము పని చేస్తాము, మాకు అప్పచెప్పిన పనిని మేము శ్రద్ధగా చేస్తాము అన్నట్లుగా మాత్రం ఇటు బండి సంజయ్ అటు కిషన్ రెడ్డి ఇద్దరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా మేము ఎవరితో కూడా పొత్తులు పెట్టుకునే ప్రసక్తి అయితే లేదు అని కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ పొత్తులు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు మాత్రమే. వాళ్ళు అంటే ఒక కాయిన్కి బొమ్మ బురుసు ఎలా ఉంటాయో వాళ్ళిద్దరు కూడా అలాంటి వాళ్ళు అంటూ కూడా వీళ్ళిద్దరూ చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాతరేస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కు పాతరేసేస్తాం మేము అంటూ కూడా ఇటు బీజేపీ నేతలు చెప్పడం జరుగుతుంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డి శిష్యుడిని కలిసి గెలిపిస్తామంటూ బండి కూడా చెప్పడం జరుగుతుంది. నేను కిషన్ రెడ్డి శిష్యుడిని, పార్టీలో నన్ను చాలా క్లోజ్గా పిలిచేవారు కానీ నన్ను ఎలా అంటే అలా పిలుస్తూ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఎంతో సాన్నిహిత్యంగా ఉండి దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు పార్టీలో అంటే అది కిషన్ రెడ్డి. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను కిషన్ రెడ్డికి ఫోన్ చేస్తాను, మేమిద్దరం ఎప్పుడు కలిసే పనిచేస్తాం, కలిసే ఉంటాము, నేను ఆయన శిష్యుడిని అంటూ కూడా బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేయడం మనకి ఇక్కడ గమనార్హం. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు. సో మరిన్ని వివరాలు చూడచ్చు. మొత్తంగా అయితే వాళ్ళిద్దరూ ఒక బీజేపీ మాత్రం ఎందులోనూ కూడా పొత్తు పెట్టుకోదు, భవిష్యత్తులో కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్లు మాత్రం ఖచ్చితంగా పొత్తు పెట్టుకొని నడుస్తారు అనేది మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా ఉన్నత విద్యా సంస్థలో కుల వివక్ష అంటూ హైకోర్టు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇది చాలా తీవ్రమైన అంశం అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది. ఏం చర్యలు తీసుకుంటున్నారు అసలు మీరు ఉన్నవాళ్ళు అంటూ కూడా యూజీసీవీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు అంటూ కూడా మనకి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వివక్షను చూపిస్తున్నారు అంటూ కూడా మరి ఒక స్కూల్స్లో చదువుకోవడానికి వచ్చినటువంటి స్కూల్లో కూడా కుల వివక్ష ఉంది, అసలు మీరు ఏం చేస్తున్నారు అంటూ కూడా యూజీసీని మరి క్వశ్చన్ చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు.
ఎస్సీల పైన అలాగే ఎస్టీల పైన ఎందుకు ఇంతటి వివక్ష చూపిస్తున్నారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక తావు లేని వాతావరణం కల్పించాలి తప్ప మరి అలాంటివన్నీ కూడా పిల్లల్లో లేనిపోనివన్నీ కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ఎదుగుతున్న భవిష్యత్తులోనే మీరు కుల వివక్షలు చూపిస్తే వాళ్ళు కూడా అదే ఇంకా ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక రోహిత్ వేముల అలాగే తాడ్వి తల్లుల పిటిషన్ అంటూ కూడా ఇచ్చారు. విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు చేసింది అంటూ కూడా మరి ఏ విద్యార్థులైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఉన్నారో ఆయా స్కూల్స్లో ఉన్నత విద్యా సంస్థల్లో మరి వాళ్ళ పిల్లలు వెళ్ళి పేరెంట్స్కు చెప్పడం వల్ల ఆ పేరెంట్స్ వచ్చేసి ఫిర్యాదు చేశారు. మరి ఎందుకు ఇలాంటి స్కూల్స్లో కూడా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, ఇక్కడ కూడా పిల్లల స్కూల్స్లో కూడా మరి విద్యా సంస్థల్లో కూడా కుల వివక్ష అంటూ కూడా వాళ్ళు మరి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు మరి చెప్పి హైకోర్టు కూడా కొన్ని క్వశ్చన్ చేసింది. ఇంకా వాళ్ళు తల్లుల యొక్క పిటిషన్ మేరకు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా స్పందించారు. సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది, ఎందుకు మీరు ఈ విధంగా మరి చేస్తున్నారు అంటూ కూడా యూజీసీని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరి మీరు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి కుల వివక్షలు జరుగుతూ ఉంటే విద్యా సంస్థల్లో కూడా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. సో మొత్తంగా అయితే దీనిపైన ఖచ్చితంగా కూడా ఒక నిర్ణయానికి రావాలి, ఎలాంటి కుల వివక్ష అనేది ఉండకూడదు అనేది కూడా మనకి సుప్రీంకోర్టు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఆధారాలతో సహా ధరణి ఫైల్స్ అంటూ ఇచ్చారు. 15 తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ధరణి పెద్ద మాఫియా అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇతర పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ అనేది ఇచ్చారు. ఇక లక్షల ఎకరాలు మాయం చేసినటువంటి ఘనత కూడా ఇప్పుడున్న సర్కార్దే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక అలాగే విదేశీయుల చేతుల్లోకి భూములు ఎకరాలు ఉన్నాయి అంటూ కూడా ఆ వివరాలన్నింటిని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధరణిలో పెట్టుబడులు ఎవరెవరో కేంద్రం నిగ్గు తేల్చాలి అంటూ కూడా చెప్తున్నారు. ధరణికి సంబంధించి అసలు ఎవరు పెట్టుబడి, ఏం జరుగుతుంది ధరణి పోర్టల్లో అంటూ కూడా దీనికి అంతా కూడా నిగ్గు తేల్చాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ గెలిచాక ఇంతకన్నా మెరుగైన పోర్టల్ మేము ప్రారంభిస్తాము అంటూ కూడా ఇప్పుడున్న పోర్టల్ని అయితే రద్దు చేస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే భూ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో కూడా ట్రైబ్యునల్ ఉంటుంది. భూమి డిక్లరేషన్ విడుదలకు సందర్భంగా రేవంత్ రెడ్డి అన్ని విషయాలను కూడా అక్కడ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ధరాగతం అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూసినట్లయితే బియ్యం, టమాటా అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నింటి రేట్లకు కూడా రెక్కలు వచ్చేసాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏ కాస్ట్ ఎంత ఉంది అనేది చూస్తే ఇంకా సన్న బియ్యానికి భారీ డిమాండ్ అయితే పెరుగుతుంది ఇప్పుడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. విపరీతంగా పెరిగిన ధరలు అంటూ కూడా ఇచ్చారు. సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెల రోజుల్లోనే క్వింటాలకు 800 నుంచి 1000 రూపాయల దాకా పెంచినటువంటి ధరలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో తగ్గిపోయిన సన్నాల దిగుబడి అంటూ కూడా ఇచ్చారు. అయితే ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మాత్రం సన్నాలకి దిగుబడి తగ్గిపోయింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే రాష్ట్ర సర్కారు దొడ్డు ధాన్యం కొంటుందనడంలో కూడా ఇక్కడ కొంత తగ్గిన సాగు అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే మిల్లింగ్ సామర్థ్యం 20% పెరగడంతోనే సన్నాలకు భారీ మద్దతు ధర పెంచేశారు మన దగ్గర మాత్రం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మున్ముందు సన్న బియ్యం ధరలు మరింత పెరుగుతాయి అంటూ కూడా వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతుండడంతో సామాన్యులు కనీసం ఆహారం తీసుకోవడానికి కూడా విలువెలలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. ఇంకా సామాన్య ప్రజలు ఎవరు కూడా కనీసం ఒక ఆహారం కూడా మంచిగా తినడానికి లేకుండా కూరగాయల ధరలు, ఇటు బియ్యం, ఆఖరికి బియ్యం కూడా మరి ఒక్క నెలలోనే 800 నుంచి 1000 రూపాయల దాకా సన్న బియ్యంలో రేట్లు పెంచుతూ పోయారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 14th పేజీలో చూడొచ్చు. అయితే బియ్యం సన్న ధర ప్రియమైపోయింది. ఎర్రగా నోరుంచే టమాటా రేటు అడగాలంటేనే భయం వేస్తుంది అంటూ కూడా చెప్తుంది. ఎర్రగా అసలు టమాటా లేనిది ఏ కర్రీ కూడా చేయరు. అలాంటిది టమాటో గురించి మాట్లాడాలంటే, టమాటా కొనాలంటే ఫస్ట్ భయం వేస్తుంది. ఆ తర్వాత అసలు దాని వైపు చూడాలంటే కూడా చూడలేని పరిస్థితి సామాన్యులైతే ఈ విషయంలో విలువెలలాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అడగాలంటేనే భయం వేస్తున్న టమాటా రేట్లు, పచ్చిమిర్చి నోట పెట్టక ముంచే రేటుతో, ఒకవేళ పచ్చిమిర్చి గురించి అడుగుతూ అంటే అసలు ముంచే రేట్లతోటి బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఆ రేట్ల కంటే కూడా ముందే మంటలేస్తుంది. పచ్చిమిర్చి తింటే మంటలేస్తుంది కదా, దానికంటే ముందే ఈ రేట్లకే మంటలేస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తంగా అయితే
ఇటు టమాటాలు కావచ్చు, అటు అల్లం వెల్లుల్లి కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, అన్నీ కూడా ఫుల్ రేట్స్ పెరిగిపోయి సామాన్యుని పరిస్థితి అయితే విలువలాడే పరిస్థితిలో ఉంది అంటూ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈరోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.